ఇస్తావురా? సర్పంచ్ అయితందుకు బిడ్డను తెప్పినట్టు వీడు లంగా కొడుకు. ఇక బూతులు వస్తున్నాయి మొత్తం. మహారాష్ట్రలో ముగ్గురు పిల్లల నిబంధన ఉన్నది. ముగ్గురు పిల్లల నిబంధన అంటే ఇద్దరు పిల్లల కంటే ఎక్కువ ఉంటే పోటీ చేయడానికి వీళ్ళే సర్పంచ్ ఎన్నికలని నిబంధన ఉన్నది ఆడ. ఇంకెత్తేలే. ఎత్తేయకపోతే ఏమైంది, దానికి ముగ్గురు పిల్లలు ఉన్నారట. ముగ్గురు పిల్లలు ఉంటే ఒక పాపను తీసుకొచ్చేసి పాపం ఇక్కడ నిజామాబాద్లో అందులో తోసేసిండు డ్యామ్లో తోసేసి చంపేసిండట. చంపేసిన తర్వాత వెలుగులోకి మనోళ్ళు పోలీసులు తీసుకొచ్చేసి బయట పెట్టిండ్రు. ఈ లంగా కొడుకు పీకి కట్టలు కడతావు, సర్పంచ్ అయ్యి సర్పంచ్ చేస్తారా నిన్ను ఇటువంటి లంగా కొడుకుని? వేస్ట్ ఫెలో. పాపం పిల్లల్ని చంపడం మీద నాయన, కన్నా బిడ్డల్ని చంపడం అంటే ఇంతకంటే ఇంకా దారుణం ఉంటుందా? రాక్షసులు అన్నా నువ్వు ఇంక అంతకంటే దారుణమైనటువంటి రాక్షసులు కూడా నయమేమో. ఇంకా సొంత పిల్లల్ని ఎవరు కూడా ఏరు. ఎన్నికల్లో పోటీ కోసం కన్నబిడ్డనే కడతీర్చాడు. సర్పంచ్గా పోటీ చేయాలంటే ముగ్గురు పిల్లల నిబంధన అడ్డు వస్తుందని కన్నబిడ్డనే హత్య చేశాడో వ్యక్తి. మహారాష్ట్రకు చెందినటువంటి వ్యక్తి తన బిడ్డను నిజామాబాద్ జిల్లా ఏడపల్లి తీసుకొచ్చి ఈ దారుణానికి పాల్పడ్డాడంట ఈ కొడుకు. వాడిని కూడా బండి రాళ్ళు కట్టేసి అందులో ఎత్తేసేయాలి కొడుకుని. ఏది మన డ్యామ్లో ఎత్తేస్తే కథం మునిదే పీడ పోతుంది. ఇటువంటి వాడు ఉన్నా ఒకటే లేకున్నా ఒకటే. సర్పంచ్ అయి పీకేస్తావు. ఇక దలైలామాకు గ్రామీ అవార్డు వచ్చినట. టిబెటన్ ఆధ్యాత్మిక గురువు దలైలామా గ్రామీ అవార్డును గెలుపొందారు. ఆయన రూపొందించిన ది రిపబ్లికన్స్ ఆఫ్ హోలీనెస్ ద దలైలామా ఆల్బమ్ బెస్ట్ ఆడియో బుక్ నరేషన్ స్టోరీ టెల్లింగ్ రికార్డు విభాగంలో గ్రామీ అవార్డును గెలుచుకుందంట దలైలామా. ఇక్కడ బౌద్ధ ఆధ్యాత్మిక గురువు దలైలామా, ఆయనకు అవార్డు వచ్చిందంట. ఇక సైబర్ నేరాల కట్టడికి షీల్డ్ 2026 అంట. కమాండ్ కంట్రోల్ సెంటర్ వేదికగా సదస్సు 5న ప్రారంభించనున్న సీఎం రేవంత్ రెడ్డి. పాల్గొనున్న 14 రాష్ట్రాల సైబర్ నిపుణులు పోలీస్ అధికారులు చెప్తా ఉన్నారు. ఈ సైబర్ నేరాల గురించి, డ్రగ్స్ కంట్రోల్ గురించి, తర్వాత ఇక్కడ యాక్సిడెంట్ల గురించి, ఏది ఇక్కడ రహదారుల్లో జరిగేటువంటి ప్రమాదాల గురించి, వీటన్నిటికి సంబంధించి ప్రత్యేకమైనటువంటి ఏర్పాట్లు చేయాల్సిన అవసరం ఉన్నది. ఇక్కడ ప్రజలు సహకరించాలి, అటు ప్రభుత్వాలు సహకరించాలి, ఇటు పోలీసు విభాగం కూడా దానికి సంబంధించి కసరత్తు తీయాలి. ఎందుకంటే సైబర్ నేరాల వల్ల ఏమవుతుంది, కష్టపడి ఏళ్ళకేళ్ళు కష్టపడి చేసుకున్నటువంటి సొమ్మునంతా నిమిషాలలో క్షణాలలో కథం చేస్తారు కొడుకులు. తర్వాత ఇక్కడ డ్రగ్స్ తోటి వానిపానం అయిపోతుంది, వానిపానం నష్టం జరుగుతుంది. తర్వాత చుట్టుపక్కల ఉన్నటువంటి సమాజానికి కూడా నష్టం జరుగుతుంది. కాబట్టి ఎట్టి పరిస్థితుల్లో దాన్ని మనం క్షమించరాని నేరం అది. దీంతోపాటు రోడ్డు ప్రమాదాలు, దానిపైన అవగాహన లేక